కీర్తనలు 18వ అధ్యాయం 35వ వచనం నుంచి. నీ రక్షణ కేడెమును నీవు నాకు అందించుచున్నావు. నీ కుడి చేయి నన్ను ఆదుకొనెను. నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. నా పాదములకు చోటు విశాలపరిచితివి, నా చీలమండలు బెణకలేదు. నా శత్రువులను తరిమి పట్టుకొందును, వారిని నశింపు చేయు వరకు నేను తిరుగను. వారు నా పాదముల క్రింద పడుదురు, వారు లేవలేకపోవునట్లు నేను వారిని అణగద్రొక్కుదును. యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపజేసితివి, నా మీదకి లేచిన వారిని నా క్రింద అణిచివేసితివి. నా శత్రువులను వెనుకకు నీవు మళ్ళజేసితివి, నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలం చేసితిని. వారు మొర్రపెట్టిరి కానీ రక్షించువాడు లేకపోయాను. యెహోవాకు వారు మొరపెట్టుదురు గాని ఆయన వారికి ఉత్తరమియ్యకుండెను. అప్పుడు గాలికి ఎగురు ధూళివలెను నేను వారిని పొడిగా కొట్టితిని, వీధుల పెంటను ఒకడు పారబోయినట్లు నేను వారిని పారబోసితిని. ప్రజలు చేయు కలహములో పడకుండా నీవు నన్ను విడిపించితివి, నన్ను అన్యజనులకు అధికారిగా చేసితివి. నేను ఎరుగని ప్రజలు నన్ను సేవించెదరు, నా మాట చెవిన పడగానే వారు నాకు విధేయులగుదురు. అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు, అన్యులు నిస్త్రాణ గలవారై వణుకుచు తమ దుర్గములను విడిచి వచ్చెదరు. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన స్తోత్రార్హుడు. నా రక్షణకర్త అయిన దేవుని బహుగా స్తుతినందునుగాక. ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయి దేవుడు. జనములను నాకు లోపరచువాడు ఆయనే. ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును. నా మీదకు లేచువారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. బలాత్కారము చేయు మనుషుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. అందువలన యెహోవా, అన్యజనులలో నేను నిన్ను ఘనపరచెదను, నీ నామ కీర్తన గానము చేసేదను. నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ కలుగు చేయువాడవు. అభిషేకించిన దావీదునకు అతని సంతానమునకు నిత్యము కనికరం చూపువాడవు. 35వ వచనం నుంచి 42వ వచనం వరకు దావీదు జీవితంలోను, తర్వాత 43వ వచనం నుంచి 50వ వచనం వరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు గురించి చెప్పబడినటువంటిగా ఈ కీర్తనలో మనం చూడవచ్చు. కొన్ని వచనాలు మనము ఈ చదివినటువంటి భాగంలో మన ధ్యానాంశంగా చూద్దాం. 35వ వచనం. నీ రక్షణ కేడెమును నీవు నాకు అందించుచున్నావు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను. నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను. దావీదు తను జయించినటువంటి విజయాలన్నిటిలోనూ, తర్వాత తను యుద్ధంలో జయాన్ని పొందక మునుపు తనకు కలిగిన పరిస్థితుల్లో ఏ విధంగా దేవుడు తనకి తోడుగా ఉండి నడిపించాడో దాని గురించినటువంటిదిగా మనం ఈ కీర్తన వక్కణలో చూసాం. ఇక్కడ 35వ వచనంలో నీ రక్షణ కేడెమును నీవు నాకు అందించుచున్నావు అనగా అది ఒకసారి యుద్ధంలో జరిగించబడినటువంటి విషయం కాదు. అంటే ప్రతిరోజు తన జీవితంలో ఎటువంటి విధంగా తను భద్రపరచబడి ఆ రక్షణ యొక్క అనుభవంలో జీవించాలో దానికి కావలసినటువంటి కేడెమును దేవుడు దావీదుకు అందించినట్లుగా అతను రాస్తున్నాడు. అది నాకు అందించుచున్నావు అంటే ఇప్పుడు వర్తమాన కాలంలో కూడా జరుగుతున్న విషయంగా రాశాడు. తర్వాత నీ కుడి చేయి నన్ను ఆదుకొనెను, అది జరిగినట్లుగా రాశాడు. అంటే యుద్ధంలో ఎటువంటి సమయంలో ఏ విధంగా తను జయం పొందుతూ వచ్చాడో, దేని ద్వారా ఏ బలం ద్వారా ఆ యుద్ధంలో జయాన్ని పొందాడో, లేకపోతే ఆదుకొనబడినటువంటి విధంగా తన యొక్క క్లిష్ట పరిస్థితుల్లో తనకు సహాయపడి నడిపించిన వాడిగా ఉన్నాడు, దాన్ని చూస్తున్నాడు. తర్వాత ఎందుకు నన్ను ఈ విధంగా ఈ రాజులన్నిటినీ జయించి సౌలు చేతిలో నుంచి విడిపించబడి అనేకమైన పరిస్థితుల్లో నుంచి నన్ను విడుదల కలుగు చేసి ఇంత గొప్పవాడిగా చేశావు అంటే అది నీ సాత్వికము నన్ను గొప్ప చేసిన అని చెప్తున్నాడు. సాత్వికము అనే మాటకు అర్థం ఏంటంటే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి పరిస్థితుల్లో లోబడి జీవించడం అనేటువంటిది. అందరికంటే భూమి మీద ఉన్నటువంటి నివసించిన వాళ్ళందరిలో మోషే సాత్వికుడని సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో చూస్తాం. అనగా ఏమిటి? తను ఫరో కుమార్తె యొక్క కుమారుడని పిలిపించుకున్నట్టు కంటే
దేవుని పిల్లలతో కూడా శ్రమ అనుభవించడం మేలని ఎంచి తన కలిగినటువంటి రాజరికాన్ని విడిచిపెట్టాడు. అంటే 40 సంవత్సరాల వరకు రాజకుమారుడిగా జీవించిన వాడు దాన్ని విడిచిపెట్టాడు. తర్వాత దేవుడు అతనిని మిద్యాన్ అరణ్యంలో 40 సంవత్సరాలు ఉంచాడు. మరి ఒక రాజకుమారుడిగా జీవించిన వ్యక్తి అరణ్యంలో మరలా పశువుల కాపరిగా జీవించాడు. అంటే ఒకటి ఉన్నతమైనటువంటి స్థితి, ఇంకొకటి ఎంతో దిగువన ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి స్థితి. అయినప్పటికీ కూడా ఆ రెండింటిలో దేవుడు ఏది నేర్పాలని కోరుతున్నాడో అది నేర్చుకోగలిగిన విధంగా దేవుడు అతన్ని నడిపించుతూ వచ్చాడు. తర్వాత 40 సంవత్సరాలు అరణ్యంలో వీరందరినీ మళ్ళా నడిపించినప్పుడు ప్రతిరోజు 6 లక్షల మంది మరి అతని మీద విరోధంగా గొణిగి సణిగి రకరకాలుగా అతన్ని వేధించి జీవించారు. అయినప్పటికీ అతడు ఎప్పుడు కూడా తన మార్గాన్ని విడిచిపెట్టి దేవుడు తనకు అనుమతించిన దాని నుంచి బయటికి రాలేదు. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా, నేను సాత్వికుడును దీన మనసు కలవాడను, నా కాడిని మీద ఎత్తుకొని నన్ను నేర్చుకున్నాడు అని చెప్పాడు. సో మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా తండ్రి తనకు నియమించినటువంటి కక్షలోనే తన జీవితాన్ని జీవించాడు. అంటే అటు ఇటు తొలగలేదు. ఏ ఉద్దేశంతో అయితే ఈ లోకానికి పంపించాడో ఆ విధంగా దాన్ని చేశాడు. దీంట్లో రెండు అర్థాలు చూడవచ్చు. ఒకటి, నీ సాత్వికము అంటే ఏ విధంగా అయితే నీవు తగ్గించుకొని ఈ లోకంలో మనుష్య రూపధారణగా వచ్చి మరి దేవుని కుమారుడైనప్పటికీ కూడా నీవు పొందిన శ్రమల ద్వారా విధేయత నేర్చుకొని నీ దగ్గరకు వచ్చి వారందరికీ కూడా గొప్ప రక్షణకు కారకుడుగా చేయబడ్డావో దానిని బట్టి నన్ను గొప్ప చేశావు. అంటే నీవు ఆ విధంగా తెరవబడినటువంటి మార్గం ద్వారా నా జీవితంలో హెచ్చింపించావు. రెండవది ఇంకోటి చూడవచ్చు, నీ సాత్వికం అంటే ఏదైతే నువ్వు నా జీవితంలో నీవు నియమించినటువంటి కక్షలో జీవించాలని నువ్వు కోరుతూ వచ్చావో, నేను నా జీవితాన్ని నువ్వు తెలియపరిచినటువంటి ఆ సాత్వికానికి లోపరుచుకొనటం ద్వారా నన్ను నువ్వు గొప్ప చేశావు. అంటే మరి మన జీవితంలో మనకు కలిగిన పరిస్థితులన్నిటిలో కూడా, ముఖ్యంగా యుద్ధ సమయాలలో కానీ లేకపోతే అటువంటి శత్రువులు మన మీదకి లేచి మనలను భయభీతులుగా చేసినటువంటి సమయాలలో మనం ఏ విధంగా మన హృదయాలలో మరి ఆలోచించి వేరైనటువంటి విధంగా ప్రవర్తించగలిగేటువంటి అవకాశాలు ఉంటాయో, ఆ పరిస్థితుల మధ్యలో దేవుడు ఏది కోరుతున్నాడో దానికి లోబడుతూ ఆయన మార్గాన్ని తెలుసుకొని దానిలో నిలబడి ఉండటం అనేటువంటిది సాత్వికం. అటు ఇటు కాకుండా మన ఇష్టం వచ్చినట్లుగా కాకుండా, అది ఇబ్బంది అయినప్పటికీ నేను అలా జీవించడం ద్వారా, నువ్వు నాకు తెలియపరిచిన ఆ సాత్వికాన్ని తెలియపరిచిన దాన్ని జీవించడం ద్వారా నా జీవితంలో ఎంతో గొప్పతనాన్ని తీసుకొచ్చావని చెప్తున్నాడు. నీ కుమారుని ఈ లోకానికి సాత్వికుడిగా పంపించి ఏ విధంగా జీవించాలో చూపించావు. మరి అటువంటి రాజు యొక్క నాకు కలిగిన దర్శనాన్ని బట్టి నేను ఏ విధంగా తగ్గించుకొని కేవలం నీ వైపు మాత్రమే చూచి నీవు నియమించినటువంటి పరిస్థితులకు లోబడి దానిలో నన్ను నేర్చుకునటం, నేను నీ యొక్క జీవం ద్వారా నడిపించబడటం అనే అనుభవాన్ని కలిగి ఉండటం ద్వారా నీవు నన్ను గొప్ప చేసావని చెప్తున్నాడు. కనుక మన జీవితంలో కూడా ఎప్పుడైనా సరే మన ప్రభు మనల్ని గొప్ప చేయాలని కనుక మనం లేకపోతే హెచ్చించాలనేటువంటి పరిస్థితికి తీసుకొని రావాలి అంటే మన జీవితంలో ఆయన కలుగజేసిన ప్రతి పరిస్థితిలో లోబడి జీవించటం అనేటువంటిది మనం అర్థం చేసుకుని, ఆ లోబడటం అనేటువంటిది సంపూర్ణ విధేయతతోనూ హృదయపూర్వకంగా ప్రేమతోనూ మనం జరిగించినప్పుడు మాత్రమే దేవుడు మనల్ని ఆ గొప్పతనం అంటే హెచ్చింపులోనికి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉన్నది. కానీ సహజంగా చూసినప్పుడు మనకు కలిగిన ప్రతి పరిస్థితిలో కూడా దానిలో నుంచి విడుదల కావాలని కోరేటువంటి మనసు మనకి ఎక్కువ ఉంటుంది. సాత్వికం అంటే ఏదైతే దేవుడు అనుమతిస్తున్నాడో దాన్ని పూర్ణ అంగీకారమైనటువంటి మనసుతో అంగీకరించి దానికి లోబడి దానిలో ఉన్నటువంటి ప్రభు యొక్క కార్యాన్ని విలువను చూడగలిగేది. ఉదాహరణకు ప్రభు సాత్వికుడిగా జీవించడం ద్వారా మనందరికీ రక్షణ దొరికింది. అలాగే మన జీవితంలో కూడా మనం దేవుడు నియమించినటువంటి
ఏదైతే జీవిత మార్గం ప్రతి ఒక్కరికి నియమిస్తున్నాడో దేవుడు, దానిని ప్రేమించి దానిలో జీవించగలిగినప్పుడు మాత్రమే దేవుడు తనకు మనపక్షంగా కలిగిన ఉద్దేశాలు సంపూర్ణంగా నెరవేర్చబడుట అనేది, తర్వాత ఆ ఉద్దేశాలు ఆ విధంగా నెరవేర్చబడినప్పుడు ఇతరులకు ఎటువంటి ఆశీర్వాద కారణం దాని ద్వారా ఆ జీవితం బట్టి కలుగుతుందో దాన్ని బట్టి ఎలా ఉంటుందో మనం చూడగలుగుతాం. కనుక ఆ విధంగా అది జీవించడానికి మనకి దేవుడు సహాయం చేయనుగాక. తర్వాత 36వ వచనం, నా పాదములకు చోటు విశాలపరిచితివి, నా చీలమండలు బెనకలేదు. తర్వాత నేను ఆ విధంగా నడుస్తున్నప్పుడు నా పాదములకు చోటు విశాలపరిచావు. అంటే నేను మరి ఇటువంటి శత్రువులు, నా చుట్టూ ఉన్న మనుషులు, తర్వాత కుమారులు, వీళ్ళందరూ కూడా రకరకాలైనటువంటి సంఘర్షణ నా జీవితంలో సంభవించినప్పుడల్లా నేను సరైన విధంగా నడవటానికి మార్గంలో ఉన్నటువంటి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా నాకు విశాలత కలుగు చేశావో. నా చీలమండలు బెనకలేదు. అంటే నేను నడవకుండా విధంగా అటువంటి ఈ పడిపోయేటటువంటిది లేకపోతే జారిపోయేటువంటి పరిస్థితి వచ్చినప్పుడే మన చీలమండలు బెణికేది. అట్లా నన్ను పడిపోకుండా చేశావు. అంటే నన్ను సరైన విధంగా నడవటం అనేటువంటిది ఏమిటో నువ్వు నాకు నేర్పావు. సో కీర్తన 94వ అధ్యాయం 18వ వచనం, 19వ వచనం, 2 వచనాలు. నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుతున్నది. అంటే ఆ చీలమండలు బెనకకుండా ఆ బెనకబోయేటువంటి సమయంలో కాలు జారుతుంది అని అనుకుంటుంటే నీ కృప నన్ను బలపరుస్తుంది. 19, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేస్తున్నది. ఒకవేళ నా ప్రాణంలో మరి ఇటువంటి పరిస్థితుల్లో నేను ఏ విధంగా ఉండగలనని అనుకుంటుంటే మరలా నీ యొక్క ఆదరణ నా ప్రాణమునకు తెప్పరిల్ల చేయుచున్నది, నెమ్మది కలుగు చేయుచున్నది. దావీదు అటువంటి అనుభవంతో మరి చక్కగా నడిపించబడ్డాడు అనేది చూస్తున్నాం. అంటే అది ఏంటి చెప్తున్నది? దేవునితో దినదినము నడుచుట అనే అనుభవాన్ని గురించి చెప్తున్నది. ఆ పాదములకు జారిపోకుండా, చీలమండలు వెనక్కుండా, మరి నేను దేవుని మార్గంలో ఆయన ఉంచినటువంటి పరిధిలో జీవించాలనేటువంటి ఆశ కలిగినప్పుడు అతని పాదములకు కావలసినటువంటి విశాలతను కూడా దావీదుకి దేవుడు తీసుకొచ్చాడు. మనం చాలాసార్లు మన జీవితంలో మరి మనకు కలిగిన పరిస్థితులన్నిటిలో కూడా మనకు ఏది కావాలో అది ప్రభువుకు చెప్తున్నాం, కానీ దేవుడు ఏది కోరుతున్నాడు అనేటువంటిది చూసే విషయంలో వెనకబడిపోయినాం. సాత్వికంగా జీవించినప్పుడు ఆ ఉన్నటువంటి పరిస్థితులు ఏదైతే క్లిష్టంగా కనపడతాయో వాటన్నిటిలో కూడా ఆ మార్గాలను విశాలపరిచి చక్కగా మన చీలమండలు బెనకుండా, మన కాలు జారకుండా ఆయన కృపను అధికం చేసి మనం నడిపించుటకు సామర్థ్యం కలిగిన దేవుడిగా ఉన్నాడు. 38వ వచనం, వారు నా పాదముల క్రింద పడుదురు, వారు లేవలేకపోవునట్లు నేను వారిని అణగదొక్కుదును. దావీదు కీర్తన 110వ అధ్యాయంలో చెప్తున్నాడు, ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాకు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. అంటే అది మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు తండ్రి అయినటువంటి దేవుడు చెప్తున్నాడు. దానిని గురించి ప్రవక్త అయినటువంటి దావీదు దాన్ని రాసినాడు. తన జీవితంలో కూడా ఏదైతే మరి దావీదు వంశావళిలో నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు రాబోతుండగా, సో వారు నా పాదముల క్రింద పడుదురు. అంటే ఎవరెవరైతే అతనికి వ్యతిరేకంగా లేచి అతన్ని ఇబ్బంది పెట్టేవారుగా ఉన్నారో, అతని రాజ్యాన్ని తీసివేయటానికి చూస్తున్నారో, వాళ్ళందరూ కూడా అతని చేత ఓడించబడిన వారుగా చూస్తాం. మనం 2 సమూయేలు 8వ అధ్యాయంలో ఆ విధంగా దావీదు యుద్ధానికి వెళ్ళిన చోటల్లా అందరినీ కూడా ఓడించి వాళ్ళందరూ కూడా అతనికి కప్పం కట్టేటువంటి దాసులుగా చేయబడ్డారు. ఇక్కడ దావీదు తన జీవితంలో అట్లా ప్రతిసారి దావీదు దగ్గర వేచి ఉండి దావీదు చేత నడిపించబడి దేవుని యొక్క గుణాలు చూసి దానిలో జీవించి ఆ విధంగా శత్రువులందరి మీద కూడా విజయాన్ని పొంది వాళ్ళందరూ కూడా అతనికి కప్పం కట్టేటువంటి దాసులుగా చేయబడ్డారు. 40వ వచనం, నా శత్రువులను వెనుకకు నీవు మళ్ళ చేసితివి, నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలం చేస్తుంది. ఆ విధంగా శత్రువులందరి మీద కూడా అతడు మరి తను యుద్ధం చేయకుండానే కొన్నిసార్లు వెనకకు వెళ్ళేటట్లుగాను, తర్వాత ఎవరైతే తనని ద్వేషించారో వాళ్ళందరినీ నిర్మూలం చేసినటువంటి అనుభవంలోనికి వచ్చి మరలా వారు లేవలేకుండా చేసినటువంటి విధంగా దావీదుకు దేవుడు తోడుగా ఉండి నడిపించాడు. తర్వాత 41వ వచనం,
వారు మొరపెట్టిరు కానీ రక్షించువాడు లేకపోయిను, యెహోవాకు వారు మొరపెట్టిదురు కానీ ఆయన వారికి ఉత్తరం ఇయ్యకుండెను. అప్పుడు గాలికి ఎగురు ధూళి వలె నేను వారిని పొడిగా కొట్టితిని, వీధుల పెంటను ఒకడు పారబోయినట్లు నేను వారిని పారబోసితిని. ఎవరైతే అవిశ్వాసులుగా ఉండి లేక దుర్మార్గంగా ప్రవర్తిస్తూ దావీదుకు వ్యతిరేకంగా లేచినవారుగా ఉన్నారో, అటువంటి వారందరి పక్షంగా కూడా వాళ్ళు ఒకవేళ మొరపెట్టినప్పటికీ నువ్వు వారి మొరను నువ్వు ఇవ్వలేదు, అంగీకరించలేదు. అంటే వాళ్ళ ప్రార్థనలు నీ దగ్గరికి చేరలేదు. సో నూతన నిబంధనలో అలాగే పాత నిబంధనలో కూడా ఈసా ఉన్నాడు. అతడు జ్యేష్ఠత్వ హక్కును కోల్పోయినప్పటికీ అతడు ఎంతో గాను అరిచినప్పటికీ కూడా ఇంకా తర్వాత అతని ప్రార్థన వినబడలేదు. తర్వాత ఇస్కరియోతు యూదా, ఇటువంటి వాళ్ళందరి జీవితాలు కూడా వాళ్ళందరూ కూడా శ్రేష్టమైన దాన్ని విడిచిపెట్టి అది ఏది వ్యర్థమైనదో దాన్ని పట్టుకుని జీవించారు. అటువంటి వాళ్ళ ప్రార్థన వినలేదు. దావీదు తన జీవితంలో శ్రేష్టమైనది, దేవునికి లోబడగలిగి దానితో నడుస్తూ ఆయన ద్వారా జీవించినటువంటి అనుభవాన్ని కలిగిన వాడుగా జీవించిన వాడుగా చూస్తాం. అది ఎంతో శ్రేష్టమైనటువంటిది. దానికి భిన్నంగా జీవించినటువంటి వాళ్ళు, దేవుని యొక్క మార్గానికి వ్యతిరేకంగా లేచిన వాళ్ళు, లేక దేవుని మార్గంలో జీవించేటువంటి బిడ్డలను శోధించేటువంటి వారు ప్రార్థించినప్పుడు ఆయన వారి ప్రార్థన వినలేదని చెప్తున్నాడు. తర్వాత 42వ వచనం, అప్పుడు గాలికి ఎగురు ధూళి వలె నేను వారిని పొడిగా కొట్టితిని, వీధుల పెంటను ఒకడు పారబోయినట్లు నేను వారిని పారబోసితిని. అంటే వాళ్ళందరూ కూడా మరలా లేవలేకుండా ఎటువంటి విధంగా ఓడించబడ్డారో దానికి సాదృశ్యంగా ఆ మాటలు మాట్లాడుతున్నాడు దావీదు. కనుక దావీదు జీవించిన కాలంలో ఎవరు కూడా శత్రువులు అతని మీదకి లేవలేకుండా చేయబడినటువంటిది మనం అతని యొక్క జీవిత చరిత్రలో చూస్తాం. తర్వాత చివరికి అతనికి వ్యతిరేకంగా ఎవరు లేవకుండా నెమ్మదిగా తన యొక్క రాజ్యం సాగుతూ వచ్చింది. ఇది రాబోయేటువంటి దినాల్లో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శత్రువు అయినటువంటి సాతానును ఓడించి సంపూర్ణంగా అతనిని అది పాతాళం యొక్క బిలమిలోనికి పడవేయబడటం అనేది మనం చూడగలుగుతాం. ఎవరైతే ధూళిగా చేయబడి వీధులలో పారవేయబడ్డారంటే ఇంకా వాళ్ళు లేవలేనటువంటి విధంగా చేయబడ్డారని అర్థం. దావీదు తనకు కలిగినటువంటి పరిస్థితుల్లో తన చుట్టూ ఉన్నటువంటి రాజులందరినీ ఓడించి మరలా లేవలేకుండా ఏ విధంగా చేయగలిగాడో లేకపోతే చేశాడో, అదేవిధంగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సాతానుని ఓడించి అతనితో పాటుగా ఉన్నటువంటి అనేక మంది దూతలని వారందరినీ కూడా అగాధం అనేటువంటి దాంట్లో పడవేసి 1000 సంవత్సరాల వరకు అతన్ని బంధించి ఉంచేవాడుగా ఉంటాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మృతుల్లో నుంచి లేచినప్పుడు అతనికి కలిగిన బలమైనటువంటి మరణాన్ని ఓడించాడు. తర్వాత రెండవసారి తిరిగి వచ్చినప్పుడు అప్పుడు జరిగేటువంటి యుద్ధంలో అతన్ని సంపూర్ణంగా ఓడించడం అంటే అతడు యొక్క ప్రభావం లేకుండా చేసి అతన్ని పాతాళంలో ఉన్నటువంటి అగాధమైన బిలంలోనికి పడవేయబడతాడు. తర్వాత 1000 సంవత్సరాలు దానిలో బంధించి ఉంచబడతాడు. దాని తర్వాత పైకి వచ్చినప్పుడు మరలా అతడు జనాలను మోసం చేయడానికి చూసినప్పుడు అతన్ని తీసి పూర్తిగా అతనికి ఇంకా వేరే ఏమీ కూడా ఇక ఎప్పటికీ కూడా జనాలను మోసపరచకుండా అతడిని మండుచున్నటువంటి అగ్నిగోళంలో లేకపోతే నరకంలో పడవేయబడతాడు. దానికి సాదృశ్యంగా దావీదు ఈ వాక్యాన్ని చెప్తున్నాడు. అతన్ని నేను ధూళిని నలిపినట్లుగా నలిపేస్తాను. అంటే ఒక మనిషి మళ్ళీ ఏ విధంగా ఒక పొడుము చేయబడినట్లుగా చేయబడ్డాడో, అంటే ఇంక మళ్ళీ అతడి యొక్క అస్తిత్వాన్ని పూర్తిగా కోల్పోయి ఏమి చేయలేనటువంటి దానిలోనికి మార్చబడతాడో ఆ విధంగా నేను అతన్ని ఓడించానని చెప్తున్నాడు. అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపవాది శత్రువు అయినటువంటి సాతానును ఏ విధంగా ఓడించి తిరిగి మరలా రాబోయేటువంటి దినాల్లో అతనిని ఏమాత్రం కూడా పట్టు లేనివాడుగా చేయబడతాడో దాని గురించి చెప్పబడినటువంటి మాట. మిగిలినటువంటి వచనాలు తర్వాత ఇంకొకసారి చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీకు ఎంతో వందనాలు. మరి ఉదయకాల సమయంలో మాకు ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి దావీదు ఏ విధంగా అయితే మిమ్మల్ని రక్షణ కేడంగాను మీ కుడి చేత చదివించిన వాడుగాను తర్వాత మీ సాత్విక మాతని గొప్ప చేసి ఉన్నదో మేము చూస్తుండగా మేము కూడా అదే మార్గంలో జీవించుటకు మాకు సహాయం చేయి. నా పాదములకు విశాలత కలుగు చేసేది, తర్వాత నా చీలమండలు బెనకలేదు కనుక దినదినము మీతో నడిచిన వాడుగా కూడా మేము అతను చూస్తున్నాం. నా కాలు జారనని నేను అనుకొనగా నీ కృప నన్ను బలపరచును కనుక
మేము మీ యొక్క సాత్వికమనే మార్గంలోనూ మాకు కలిగిన పరిస్థితులన్నిటిలో కూడా మా పాదములకు విశాలత కలుగు చేసే దేవుడు అని గుర్తెరిగి నీ కృపయందు ప్రభా మేము ఆధారపడుట మా దినదిన అభ్యాసంగా చేయబడి ముందుకు సాగగలుగుటకు కావలసిన కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మీ దయగలిగినటువంటి హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటుండగా మీరే కృప చూపించి మా జీవితాన్ని మీరు ముందుకు సాగించి నడిపించి రాబోయే దినాల్లో మమ్మల్ని ఏ విధంగా మీరు మమ్మల్ని ప్రభా ఉన్నత స్థలాలలో హెచ్చించి మీతో కూడా ఉంచాలని కోరుతున్నారో దానికి తగిన విధంగా మా జీవితాలను మార్చమని కట్టమని వేడుకుంటూ మా రక్షకుడు ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.